తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం తన టాలెంట్ మరియు ఎనర్జీతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. విశ్వక్ సేన్ ప్రయాణం వెళ్లిపోమాకే చిత్రంతో మొదలైనప్పటికీ అతనికి అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం ఈ నగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వివేక్ పాత్రలో విశ్వక్ పండించిన నటన యూత్ కు పిచ్చగా నచ్చేసింది. ఆ తరువాత వచ్చిన ఫలక్నుమా దాస్ సినిమాతో విశ్వక్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. హైదరాబాదీ మాస్ యాసతో, యాటిట్యూడ్ తో ఆయన చేసిన హంగామాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఆయన మాస్ కా దాస్ గా స్థిరపడిపోయారు. విశ్వక్ కేవలం మాస్ సినిమాలకే పరిమితం కాలేదు. హిట్ ది ఫస్ట్ కేసులో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా, అశోకవనంలో, అర్జున కళ్యాణంలో ఒక సాదా సీదా మధ్యతరగతి యువకుడిగా, పాగల్లో లవర్ బాయ్ గా ఇలా ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన గామి చిత్రంలో అఘోరా పాత్రలో విశ్వక్ చేసిన ప్రయోగం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక నటుడిగా తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. చాలా మంది హీరోలు తమ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు రిస్క్ చేయడానికి ఇష్టపడరు. కానీ విశ్వక్ మాత్రం దాస్ కా దమ్కి వంటి భారీ బడ్జెట్ సినిమాను తనే దర్శకత్వం వహిస్తూ నిర్మించి తన నమ్మకాన్ని నిరూపించుకున్నారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్, ఆయన చేసే ప్రమోషన్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఒక కొత్త సినిమాల అప్డేట్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. కాంట్రవర్సీలకు దూరంగా తనదైన స్టైల్లో డీల్ చేస్తూ కష్టాన్ని నమ్ముకొని ఎదిగిన విశ్వక్ సేన్ భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలు అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.